హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో బియ్యపిండి చెక్కుడీల్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చెక్కుడీలు అయితే బయట షాప్లో కొన్నట్టే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయండి. 2-3 వారాల వరకు ఇవి స్టోర్ కూడా ఉంటాయి. పిల్లలకైతే ఇవైతే చాలా ఇష్టం కదా, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎంత ఎక్కువ పిండితో అయినా కూడా ఒక ట్రిక్ యూజ్ చేసి నిమిషాల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ కడాయి కానీ అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా తీసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కూడా ఈ గ్లాస్ కొలతన చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, మరో 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి. అలాగే మరో 1/2 స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ నీళ్ళని అయితే బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు బియ్యపిండిని తీసుకున్నానండి. మరో 1/2 గ్లాస్ వరకు నేను ఇక్కడ మైదాని అయితే వేస్తున్నాను. అంటే నేను ఇక్కడ వేసుకున్నది 3/4 కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు మైదాని వేసుకున్నాను. ఇలా మైదా వేసుకోవడం వల్ల చెక్కుడీలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా అంటే చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఇలా ఒక పక్క నుంచి కలుపుతూ ఈ పిండిని అయితే ఇలా వాటర్లో వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచుకోండి. ఈ పిండి వాటర్లో బాగా కలిసేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. పిండి వాటర్ని బాగా పూర్తిగా పీల్చుకున్న తర్వాత ఇలా పొడిలాడుతూ తయారవుతుంది. ఇలా పొడిలాడుతూ తయారయ్యాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పైన మూత ఉంచి ఒక 5 నిమిషాల పాటు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ 5-10 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. పిండి అయితే లైట్గా వేడి తగ్గింది. ఈ పిండి పూర్తిగా చల్లారకూడదండి. కొంచెం వేడి మీద ఉండగానే మనం దీన్ని అయితే ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పిండిని అయితే కనీసం 10 నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి. ఈ పిండి ఎంత బాగా కలిపితే మనకి చెకోడీలు అన్నవి అంత గుల్లగా టేస్టీగా వస్తాయి. ఈ పిండి మరీ పొడిగా ఉంటే చెయ్యి కొంచెం తడి చేసుకుని ఈ విధంగా కలుపుకోవచ్చు. పిండి అయితే బాగా సాఫ్ట్గా, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి చెక్కడీలు చక్కగా వస్తాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చాలా లైట్గా అయ్యేటట్లు ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుని కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ లేదా నేనైతే ఇక్కడ ప్లేట్ని బోర్లించి అయితే దీన్ని చేస్తున్నాను. చూడండి, ఇలా పిండిని అయితే ఈ విధంగా ఒక తాడులాగా ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మరి లావుగా చేసుకుంటే ఇవి సరిగ్గా వేగవండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా సన్నగా అయ్యేటట్లు చేసుకుని ఈ విధంగా చకోడీల్లాగా రోల్ చేసుకోవాలి. ఇవి బాగా లావుగా చేసేస్తే వేగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే అక్కడక్కడ మెత్తగా కూడా ఉండిపోతుంది. చూడండి, చేత్తో చేసిన చెకోడీలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది టైం టేకింగ్ కాబట్టి నేను మీకు ఇక్కడ ఈజీగా అయ్యే పద్ధతి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనం జంతికలు చేసే గొట్టంలో స్టార్లో కూడా చిన్న సైజ్ స్టార్ తీసుకున్నాను. ఇందులో పెట్టుకుని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా ఈజీగా మనం రోల్ చేసుకోక్కర్లేకుండానే పిండి ఈ విధంగా వస్తుంది కదా. ఈ పద్ధతిలో అయితే మనం ఒక్కళ్ళమే ఉన్నా కూడా చాలా ఈజీగా ఎంత పిండితో అయినా చెకోడీలు ఈజీగా తయారైపోతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చెకోడీల షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. అయితే చేత్తో చేసిన చెకోడీల కంటే కూడా ఈ విధంగా జంతికల కోటంతో చేసిన చెకోడీలే చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం చేత్తో చేసినవి అంత క్రిస్పీగా ఉండవు. అలాగే చేత్తో చేసినవి అయితే పైన కొంచెం సాఫ్ట్గా టెక్స్చర్ అనేది ఉంటుంది. కానీ ఇలా జంతికల కోటంతో అయితే కొంచెం పైన పగుళ్ళ కింద ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా పిండి అంతటితో కూడా ఈ విధంగా చేసుకుని మొత్తం అన్నీ కూడా ప్లేట్లో వేసుకుని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి మనం ఆయిల్లో వేసేటప్పుడు చేత్తో వేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి ఇలా గరిటలోకి అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కొంచెం పిండి ముద్దను వేసి చూడండి. ఈ విధంగా చక్కగా పిండి వేగుతుంది అంటే ఇంకా ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టు. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటె సాయంతో ఈ విధంగా దీంట్లో అన్నీ కూడా ఇలా వేసుకోండి. ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నురగలన్నీ కొంచెం తగ్గేంత వరకు గరిటె పెట్టుకోండి.
మనకి వేయగానే ఇవి ఒకదానికొకటి అతుక్కున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ కొంతసేపు వేగిన తర్వాత కొంచెం మనం గరిటెతో కదిపితే వాటి అంతటా అవే విడివిడిగా అయిపోతాయి. చూడండి, ఇలా నొరగలు రావడం పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే ఇంకా ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. 2-3 వారాల వరకు కూడా స్టోర్ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.